అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. సో ఈరోజు వచ్చేసి మనం 51 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం దంతేశ్వరి శక్తిపీఠం. ఈ దంతేశ్వరి శక్తిపీఠం ఛత్తీస్గఢ్ స్టేట్లో దంతేవాడ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది ఈ శక్తిపీఠం అనేది. ఈ వీడియోలో ఎలా ట్రావెల్ చేయాలి, అలాగే ఏమేమి చూడాలి ప్లేసెస్, దంతేవాడ దగ్గరలోని బడ్జెట్లో ఎలా స్టే చేయాలి. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా లేదు. సో ప్రతి ఒక్కరు బస్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్ జర్నీ అరౌండ్ నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5:30 ఆర్ 6:30 కల్లా రీచ్ అవుతుంది. మీరు 9 o'clock కల్లా ఎక్కితే అభి బస్ ఆర్ రెడ్ బస్లో అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీడే మనకి బస్సెస్ అయితే ఉంటుంది. సో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చే వాళ్ళకి ట్రైన్స్ లేవు కాబట్టి ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి చూద్దాం. విశాఖపట్నం నుంచి చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్స్ ఛత్తీస్గఢ్కి మనకి డైలీ అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఐఆర్సిటీసీలో చెక్ చేయండి. విశాఖపట్నం టు దంతే వడ అని ఉంటుంది, వడ అని ఉండదు. అండ్ అట్ ప్రెజెంట్ అయితే నేనైతే 1 day ట్రిప్ కాబట్టి నేను జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కరెక్ట్ బస్ స్టాండ్ నుంచి రైట్ సైడ్లోకి వెళ్తే మనకి ఒక లాడ్జెస్ అయితే ఉంటుంది. చాలా 2-3 తప్పితే ఎక్కువ ఉండవు లాడ్జెస్ కూడా. సో ఆ లాడ్జ్లో మనం రూమ్ అయితే తీసుకోకండి. రూమ్ అయితే ఆల్మోస్ట్ మీకు 600 నుంచి 1000 లోపల 1000-1500 వరకు అయితే ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం నేనైతే జస్ట్ లాడ్జ్కి వెళ్ళి 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు పబ్లిక్ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడే ఫ్రెష్ అప్ అయిపోండి. నేను అలాగే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో గుడి దగ్గరికి రావాలి అంటే బస్ స్టాండ్ నుంచి మనకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, 800 meters అని చెప్పొచ్చు. నడుచుకుంటూ అయితే వచ్చేసేయండి. నేను వచ్చే టైంలో వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడైతే మనం కారిడార్ దగ్గరికి అయితే వచ్చేసాం, దంతేవాడ కారిడార్ దగ్గర. సో ఇక్కడ చూడండి, శ్రీమన్నారాయణ స్వామి వారు అలాగే లక్ష్మీదేవి తల్లి. అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకైతే పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. మన ఆంజనేయ స్వామి వారిది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. సో ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మనకి ఇక్కడైతే ఈ గేట్ లాగైతే ఉంది కదా, శ్రీ దంతేశ్వరి మాయికి జై అని రాసుంది అక్కడ. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపలికైతే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఫ్రంట్ సైడ్లో మనకి ఇలా ఉంది. ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి కదా, ఒకటి దంతేశ్వరి మాత, అలాగే భువనేశ్వరి మాత, అలాగే కాలభైరవుడు. అట్ ప్రెజెంట్ అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో గుడికి వెళ్ళే ముందు ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మనమైతే స్లిప్పర్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఏమీ లేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం శక్తిపీఠం, దంతేశ్వరి మాత శక్తిపీఠం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ సతీమాత అమ్మవారివి దంతాలు అయితే పడ్డాయి. సో దానివల్ల మనకి ఇక్కడ దంతేశ్వరి మాత అని చెప్పి మనకి శక్తిపీఠం అయితే ఉంది. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం. ఇది మన ఛత్తీస్గఢ్ స్టేట్లో అయితే ఉంది. సో దాని తర్వాత ఇప్పుడైతే మనం విఐపి దర్శనం. ఈ విఐపి దర్శనానికి మనం ఇక్కడ సంగ్రహాలయం ఉంటుంది, అక్కడి నుంచి అయితే మనం 500 రూపీస్ టికెట్ కడితే మనకైతే ఇస్తారనమాట. సో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 500 రూపీస్ టికెట్ లైన్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఇది విఐపి లైన్ అని కూడా అంటున్నారు. సో మనం ఏంటంటే ఇక్కడ గర్భగుడికి వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ మీకు ఆఫీస్ కనిపిస్తుంది కదా, కార్యాలయ ఎస్టేట్ దంతేవాడ. సో మనకి ఇక్కడైతే మనకి ఇస్తారనమాట. ఆ లోపల 500 రూపీస్ టికెట్, దాంతోపాటు ధోతి కూడా వాళ్ళే ఇస్తారు ఆ గర్భగుడి లోపలికి వెళ్ళడానికి.
ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. ఫస్ట్ టెంపుల్ లోపల నార్మల్ దర్శనం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ముందు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే మన గుడి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి ఒక భద్రకాళి అమ్మవారు అలాగే శివుడు ఉంటారు. సో ఇక్కడ మనం వెళ్ళి ఇప్పుడు అయితే చూద్దామా ఈ గుడిలో ఏముంటారో. ఇక్కడైతే మనకి శివుడు అయితే ఉన్నారనమాట. హర్ హర్ మహాదేవ్. స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. స్వామివారిది అయితే నాకు దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే ఆ గుడికి వెళ్దాం పదండి. ఇక్కడ భద్రకాళి అమ్మవారి అని చెప్పాను కదా, సో ఇక్కడ మనకి భద్రకాళి అమ్మవారు అయితే ఉన్నారు. భద్రకాళి అమ్మవారి దర్శనం కూడా నాదైతే అయిపోయింది. సో ఇక్కడ మనకి దీని పక్కనే మనకి శివుడి గుడి కూడా ఉంటుంది. హర్ హర్ మహాదేవ్. ఎదుగోండి శివుడు. శివుడిని కూడా దర్శనం అయితే అయిపోయింది. అది హర్ హర్ మహాదేవ్. సో ఇప్పుడైతే నావి ఇక్కడ అయిపోయింది దర్శనం, అలాగే ఇక్కడ కూడా అయిపోయింది దర్శనం. ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో. సో మనకి ముందుగా రాగానే మనకి టెంపుల్ అనేది ఇలా ఉంటుంది. ఇదంతా చెక్కతోనే అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. లోపల పిల్లర్స్ మాత్రం స్టోన్తోనే అయితే చేసినారనమాట. వాగర్ధ విభసంపృక్తౌ వాగర్ధ ప్రతిపదయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. సో ఇప్పుడైతే మనం ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సతీమాత, అలాగే దక్ష ప్రజాపతికి నచ్చదు సతీదేవిని శివయ్యకి ఇచ్చి పెళ్లి చేయడం. శివుడు సతీదేవి పెళ్లి చేసుకుంటారు. ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి సతీదేవిని అలాగే శివుడిని పిలవకుండానే మా నాన్నే కదా అని చెప్పి సతీదేవి దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి సతీదేవిని అవమానిస్తాడు శివుడిని కూడా. అప్పుడు శివుడిని అవమానించి నా భర్తని ఇలా అవమానిస్తావా అని చెప్పి సతీదేవి అక్కడే ఒక యజ్ఞం క్రియేట్ చేసి ఆ యజ్ఞంలో దుంకి చనిపోతుందన్నమాట. శివుడు కోపం వచ్చి తన జటలో నుంచి ఒక జటాజూటాన్ని తీసి కింద విసిరి కొట్టగా అక్కడి నుంచి వీరభద్రుడు పుట్టుకొస్తాడు. సో అలాగే వీరభద్రుడు దక్షుడిని అయితే చంపేస్తాడు అనమాట. వీరభద్రుడు శివుడు ఇంకా బాధపడుతూ ఉంటాడు. సతీదేవిని దేహాన్ని పట్టుకొని భూమండలం మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కలుగా చేసిన శరీరం ఏదైతే ఉందో అవి భూమి మీద అయితే పడుతుంది. ఎక్కడెక్కడైతే సతీదేవి శరీర భాగం అయితే పడిందో అక్కడ మనకి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ మనకి ఈ శక్తిపీఠం వచ్చేసి మనకి ఆ సతీదేవి అమ్మవారైనటువంటి పన్ను ఉంటుంది కదా, దంతం, ఆ దంతం అనేది ఇక్కడ పడింది. అలాగే ఇక్కడ దంతేశ్వరి మాత అని ఇక్కడైతే సతీదేవిని అయితే పిలుస్తున్నారు. అలాగే ఈ ప్లేస్ ఏదైతే ఈ ప్లేస్లో పడిందో అలాగే దంతేవాడ అని కూడా పిలుస్తున్నారు అనమాట. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. ఇదంతా మనకి చెక్కతోనైతే చేస్తారనమాట. ఇది ఆదివాసుల టైంలో ఈ అమ్మవారిని అయితే పూజించేవాళ్ళు. అలాగా మొత్తం అంతా చెక్కలతోనే మనకి ఇదైతే నిర్మించారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా చెక్కతోనే కంప్లీట్గా. అలాగే ఇక్కడ ముందుకు రాగానే మనకి వినాయక స్వామి వారు అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నారు.
అలాగే దీని పక్కనే మనకి ఇంకొక విగ్రహం కూడా ఉంది. ఇది మనం చాలా దగ్గరనే చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా మనకి వినాయక స్వామి వారు అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పాము పడగలతోని శివయ్య వారు, అలాగే నాగుపాము. సో ఇవి దర్శనం అయిపోయాక ఇక్కడి నుంచి మనకి ఇక్కడ ఇలాగ వెళ్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి వినాయక స్వామి వారు, ఇక్కడేమో మనకి కాలభైరవుడు. ఇదిగోండి కాలభైరవుడిని కూడా దర్శనం అయితే చేసుకోండి. చూడండి ఆ కళ్ళు చూసారా, కళ్ళు చాలా భయం వేస్తుంది. సో అలాగా కాలభైరవ స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. సో ఇది అయిపోయాక మనం ఇలాగో లెఫ్ట్ సైడ్కి వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు. ఇదిగోండి లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. దాని పక్కనే మనకి శివుడు కూడా ఉంటారు. శివుడిని కూడా దర్శనం అయితే చేసుకోండి. శివుడి చుట్టూరా పాము చూసారా. సో ఇలాగ అయిపోయాక పానవట్టం లోపల మనకి మొత్తం 5 శివలింగాల లాగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శివలింగం, ఇది మెయిన్ శివలింగం, సెకండ్ శివలింగం, థర్డ్, ఫోర్త్, మొత్తం 5 శివలింగాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంది ఇది అయితే. మొత్తం పానవట్టం కూడా చూడండి, పానవట్టం లోపల శివలింగాలు. అలాగే ఇక్కడ కూడా మనకి శివుడు అయితే ఉన్నారు. ఇది చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అరౌండ్ 4 నుంచి 5 పాముల వరకు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే చుట్టేసి శివుడికి మొత్తం చుట్టూరు అయితే చుట్టేశారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది ఇదైతే. కుమార్ కార్తికేయ స్వామి వారు, షణ్ముఖ స్వామి వారు అని కూడా పిలుస్తారు కదా. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు. ఇక్కడ మనకైతే 6 ముఖాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి నెమలి వాహనం అయితే కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగా నేనైతే గుర్తుపట్టాను షణ్ముఖ స్వామి వారు అని చెప్పి. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి విరిగిపోయిన ఒక నందీశ్వరుడు స్వామి వారు కూడా కనిపిస్తూ ఉంటారు. అలాగే రైట్ సైడ్లో కూడా నందీశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉంది. సో దీనితో పాటు ఇక్కడైతే మనకి హోమగుండం అయితే ఉంది. ఇక్కడ చాలాసార్లు హోమాలు చేస్తారు కదా, ఓ హోమగుండం అయితే ఇక్కడ ఉంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి शिव स्नेह न तु शिव प्रेम नोऽयं
ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. అన్ని ఇక్కడ చూడండి అంతా ఇరిగిపోయి ఉన్నాయి, అందుకనే మనకి పూజకైతే పనికిరావు. దాని తర్వాత మనకి ఇక్కడ వినాయక స్వామి వారు అయితే కూడా ఉన్నారు. సకల ప్రాణిభ్య శిలాభ్యశ్చ నిత్యం శిలాగాఢ హృదయే గర్భయుక్తాసం ఆగతో నేన తదా అనాహూతం హృదయం తు మే శ్రావయత్ స్పందయదయం సకల ప్రాణిభ్య శిలాభ్యశ్చ నిత్యం నహి శివ స్నేహ నతు శివ ప్రేమ. అమ్మవారి వాహనమైనటువంటి సింహము, అలాగే ఇక్కడ మనకి గణపతి స్వామి వారి విగ్రహం కూడా ఉంది. సో ఎట్ ప్రెజెంట్ అయితే నేను దర్శనానికి అయితే వచ్చేసాను. చూడండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వెళ్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే దంతేశ్వరి అమ్మవారు, మా దంతేశ్వరి మాత. నేను యాక్చువల్గా అయితే నేను ముందు గర్భగుడి దగ్గర వరకు అయితే వెళ్ళాను అనమాట, 500 రూపీస్ టికెట్ తీసుకొని. సో అదంతా అయిపోయాక మళ్ళీ నేను వచ్చి షూట్ చేస్తున్నాను ఇక్కడంతా. అప్పుడు అక్కడైతే లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి సో నేను మళ్ళీ ఇటు వచ్చి ఇటు తీసుకుంటున్నాను అనమాట. నేనైతే 51 శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం దంతేశ్వరి మాతా శక్తిపీఠం. నా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారిది. అలాగే ఇక్కడ మన చుట్టూ వెనకాల అంతా చూడండి ఎలా ఉందో. అన్నీ ఇరిగిపోయిన విగ్రహాలు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి భువనేశ్వరి అమ్మవారు అంట. భువనేశ్వరి అమ్మవారు విగ్రహం అనేది ఇక్కడ ఉంది. కరెక్ట్ ఇది వచ్చేసి మనకి దంతేశ్వరి అమ్మవారి శక్తిపీఠం. ఇది వచ్చేసి వాళ్ళ సిస్టర్ అన్నమాట, భువనేశ్వరి అమ్మవారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడికైతే వెళ్తున్నాం. భువనేశ్వరి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ నా దర్శనం కూడా అయిపోయింది. సో ఇది భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నా కదా. సో అలాగా వెనక్కి వస్తే మనకి ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే చూపిస్తాను మీకు. ఇది చూడండి, అసలు ఇదైతే నాకు వీరభద్ర స్వామి వారు అన్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి వాహనమైనటువంటి సింహము. అలాగే ఇక్కడ మనకి వినాయక స్వామి వారు, చాలా అరుదైనటువంటి వినాయక స్వామి వారు అయితే మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి వినాయక స్వామి వారు వెపన్స్తోనైతే మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా అరుదుగా అయితే ఉన్నారు. ఇలాంటి విగ్రహం అయితే మనకి ఎక్కువ కనపడదు. ఈ విగ్రహం కూడా చూడండి, వినాయక స్వామి వారిది. సో ఇలా ఉంది మొత్తం అంతా భువనేశ్వరి అమ్మవారి గుడి కూడా. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాలు ఎలా ఉన్నాయో. సర్వాణి మధురాణి వచనాని దృష్ట్వా సర్వాణి మహదర్శనాని జ్ఞాత్వా
च सर्वाणि मधुचेतनानि శివయ్యదే. तस्य वैभवेन अनभूवयं नान्य अस्य समान न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं दयावान करुणाकर శివుడు పార్వతి మాత విగ్రహాలు. सुखाय शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव विश्वासम्मा ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి అసలైన స్వామివారు మనకి భైరవుడు భైరవ స్వామి వారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. భైరవ స్వామి వారి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇందాక చూసాం కదా లెఫ్ట్ సైడ్లో దంతేశ్వరి గుడిలో చూసాం. ఇక్కడ భువనేశ్వరి గుడిలో కూడా మనమైతే ఆ భైరవ స్వామి వారి విగ్రహం అయితే ఉంది. జై భైరవాయ నమః. దర్శనం అయిపోయి ఇప్పుడైతే మనము నాదైతే దంతేశ్వరి శక్తిపీఠం పక్కనే ఉన్నది అయిపోయింది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి భువనేశ్వరి మాత గుడి కూడా మనకి పక్కనే ఉంటుంది కాబట్టి మాత దర్శనం కూడా అయిపోయింది. అసలు చూడండి ఇవంతా అన్ని వెనకాల ఉన్నవన్నీ విగ్రహాలు పాత విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. మీకు అన్నీ ఒక్కొక్కటైతే ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, చూడండి ఎలా ఉందో. शिवं तव सुखाय शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव शिरागाढ ఇప్పుడు మీకు 500 రూపీస్ విఐపి లైన్. ఇక్కడ ఏంటంటే మనం గర్భగుడి దగ్గర వరకు వెళ్ళొచ్చు, కానీ గర్భగుడి లోపలికి వెళ్ళలేము. 500 రూపీస్ కట్టిస్తే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్. సో ఇదన్నమాట. ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ ఎవ్వరు లేరు. నేను ఇందాక వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకో 3-4 వచ్చినారు. వాళ్ళకి నాకు పూజ అయితే చేసినారనమాట. ఈ లైన్లో నుంచి మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట. కరెక్టే నా వెనకాల కనిపిస్తుందా ఇది గుడి ఇక్కడ. లేదంటే మీ ఒకవేళ మీ ఫ్రీ లైన్ అయితే మీరు అక్కడి నుంచి చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అక్కడి నుంచే కొంచెం దూరం ఉంటుంది. కొంచెం అంటే కొంచెం కనిపిస్తారు అమ్మవారు అయితే. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం. ఇప్పుడు ఇందాక కూడా చూపించాను. లేదనుకుంటే 500 రూపీస్ కట్టి మీరు ఇక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఇక్కడ మనకి భోగ్ అంటారు. భోగ్ అంటే ప్రసాదం. ఇదైతే కిచిడి ఇచ్చినారు. ఫుల్ వేడిగా ఉంది, కాలిపోతుంది. మన దంతేశ్వరి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కాలభైరవ స్వామి వారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇదేమో చాలా దూరం అంటున్నారు. అలాగే ఇక్కడ చరణ పాదుక, అమ్మవారి చరణ పాదుక కూడా ఉంటుందంట. సో ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్దాం పదండి. ఇది మనకి భువనేశ్వరి అమ్మవారి గుడి అన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మనకి ఇలా ఉంటుంది. సో ఇలాగ మనం అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి అమ్మవారి చరణ పాదుక, అలాగే మనకి కాలభైరవ స్వామి వారి గుడి అయితే ఉంటుంది. చూడండి మొత్తం చెక్కతోనే నిర్మించినారు. ఓన్లీ గోపురం ఒక్కటి మాత్రం మనకి వేసర స్టైల్తోనైతే మనకు ఉంటుంది. ఇదిగోండి ఇదంతా మనకి చెక్కతోనైతే నిర్మించినారు. మళ్ళీ ఇది వచ్చేసి మనకి సిమెంట్తోని, అలాగే వేసరా స్టైల్ అంటారు. వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఆ ఆర్కిటెక్చర్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. చూడండి ఇది భువనేశ్వరి అమ్మవారి గుడి అనమాట. ముందు సైడ్ అంతా అది వుడ్తోనైతే కన్స్ట్రక్ట్ చేసినారు. ఇక్కడ ఓన్లీ గర్భగుడి మాత్రం మనకి సిమెంట్తోనైతే కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. సేమ్ అక్కడ కూడా మనకి ఎక్కడ అంటే దంతేశ్వరి అమ్మవారిది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. దంతేశ్వరి అమ్మవారిది కూడా సో అక్కడ కనిపిస్తున్నట్టయితే మీకు అక్కడ మనకి వుడ్తోనైతే కన్స్ట్రక్ట్ చేసినారు. ఇది మనకి దంతేశ్వరి అమ్మవారి గుడి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ వేసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో అయితే మనకి మొత్తం స్టోన్తోనైతే కన్స్ట్రక్షన్ అయితే చేసినారు. అది చూడండి. అలాగే ఇక్కడ కరెక్ట్ వెనక భాగం వచ్చేసి మనకి భైరవ స్వామి వారు కూడా ఉన్నారంట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి కాలభైరవ స్వామి వారు కూడా ఉన్నారు.
దర్శనం చేసుకోండి కాలభైరవ స్వామి వారిని కూడా. नित्यमन्येऽहम् अवगतो अधुना अयमेव अन्त्यं न हि शिवस्नेह न तु शिवप्रेम. ఇలాగ స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి కాలభైరవ స్వామి వారి గుడికి. అలాగే ఏంటంటే ఇక్కడ మనకి చరణ పాదుక అంట, అమ్మవారి చరణ పాదుక. शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव न हि शिवस्नेह न तु ఇదే అన్నమాట అమ్మవారి చరణ పాదుక. न करुणाकर न वा प्रार्थयतं शिवं तव सुखाय. शिव तु सम्पूर्ण ఫొటోస్ అయితే తీసుకొద్దన్నారు. సో ఇక్కడైతే అమ్మవారి చరణాలు కూడా ఉన్నాయన్నమాట, పాదుక. సో అందరు ఇక్కడ కూడా వచ్చి దర్శనం అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కాలభైరవ స్వామి వారి గుడికి అయితే వెళ్తున్నాం. సో పదండి, ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నా. ఏమో ఎంత దూరం ఉందరా బాబు. प्रेम नोऽयं दयावान्. ఇక్కడ వచ్చేసి మనకి శంకిని డంకిని సంగమం అయితే ఉంటుందంట. 200 మీటర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, శంకిని డంకిని సంగమం 200 మీటర్స్. प्रेम नोऽयं दयावान् करुणाकर न वा प्रार्थयतं शिवं तव सुखाय. కాలభైరవ మందిరమో చాలా దూరం ఉంది అంటున్నారు. అలాగే ఇక్కడ మనకి శంకిని డంకిని నదులు అన్నమాట ఈ రెండు. సో ఈ రెండు నదులు సంగమం అంటే రెండు కలిసే చోట. సో వాటిని సంగమం అని పిలుస్తారు. సో ఈ శంకిని డంకిని సంగమం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా చెరువు. यत्स्पन्दयदयं सकलप्राणिभ्यः शिलाभ्यश्च नित्यं. ఇక్కడి నుంచి వచ్చేది ఇది శంకిని అనుకుంటా, అక్కడి నుంచి వచ్చేది డంకిని అనుకుంటా. రెండు మర్జ్ అయ్యే ప్లేస్ ఇది. भूतं हृदयं तु मे यत्स्पन्दयदयं सकलप्राणिभ्यः शिलाभ्यश्च नित्यं न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं दयावान् करुणाकर न वा प्रार्थयतं शिवं तव सुखाय. शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव. సో ఫైనల్లీ మనమైతే కాలభైరవ స్వామి వారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఇక్కడ ఇంకొక శివలింగం కూడా ఉంది, ఒక యూనిక్ శివలింగం. ఆ శివలింగంని నేను లాస్ట్ అయితే చూపిస్తాను, అదైతే మిస్ చేయకండి. ओहं किन्तु तन्त्रजाले पतं न शक्नोम्यहं कर्तुं यत्किमपि मह्यं विविधानि. ఎట్ ప్రెజెంట్ అయితే మనం గుడి లోపలికి అయితే వచ్చేసాము. సో గుడి లోపలికి రాగానే ఇక్కడ మనకైతే కొంతమంది పూజ చేస్తున్నారు. ఈ పూజ ఏంటంటే ఫార్మింగ్, వాళ్ళు పంట పొలాల కోసం ఏదైతే పంటలు రావాలని చెప్పి ఇక్కడైతే మనకి పూజ చేస్తున్నారు. ఈ విగ్రహం కనిపిస్తుందా, ఇది వచ్చేసి మనకి కాలభైరవ స్వామివారు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ గుడి చుట్టూరా మనకి శివలింగాలు అయితే ఉంటుంది. సో ఎట్ ప్రెజెంట్ అయితే మనం ఈ శివలింగాలని చూసుకొని అప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడి నుంచి ఇది ఫస్ట్ శివలింగం అన్నమాట. तुमिमं संसारपाशं चतुरोऽहं किन्तु तन्त्रजाले पतं न शक्नोम्यहं कर्तुं यत्किमपि मह्यं न हि शिवस्नेह न तु शिवप्रेम नोऽयं दयावान् करुणाकर. ఇది మనకి సెకండ్ శివలింగం. ఈ శివలింగంని కూడా దర్శనం అయితే చేసుకోండి. शिव तु सम्पूर्ण परिपूर्णता हि शिव. ఇది వచ్చేసి థర్డ్ శివలింగం. ఈ థర్డ్ శివలింగంని కూడా మనమైతే దర్శనం చేసుకుందాం. महदर्शनानि ज्ञात्वा च सर्वाणि मधुचेतनानि नष्टोऽहं तस्य वैभवम्. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ శివలింగం అన్నమాట. ఈ శివలింగంని కూడా మనమైతే దర్శనం చేసుకుందాం. श्रुत्वा सर्वाणि मधुराणि वचनानि दृष्ट्वा सर्वाणि महदर्शनानि. ఫిఫ్త్ శివలింగం అన్నమాట. ఈ ఫిఫ్త్ శివలింగం మాత్రం కొంచెం యూనిక్గా అయితే మనకి ఈ శివలింగం అయితే కనిపిస్తుంది. మీరు చూస్తున్నట్టయితే టాప్ నుంచి మధ్యలో అయితే మనకైతే శివలింగం ఉంటుంది. మిగతా చుట్టూరా మనకైతే దేవతామూర్తి విగ్రహాలు, అలాగే ముందు నందీశ్వర స్వామివారు, మొత్తం ఓవరాల్గా 6 విగ్రహాలు అయితే ఉంటుందన్నమాట శివుడికి చుట్టూరా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రెజెంట్ అయితే మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. గుడి లోపలికి రాగానే మనకి ఇక్కడైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లోనే మనకైతే కాలభైరవ స్వామివారు దర్శనం చేసుకోండి. అలాగే కాలభైరవుడు
ఈయనను కూడా దర్శనం అయితే చేసుకోండి. అయమేవ మార్గం ఇతి అమన్యేహం అవగతో అధునా అయమేవ అంత్యం విశ్వాసం మా కురు ఇక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది. నిశ్చలత్వేన ఆకృష్టోహం అయమేవ మార్గం. అలాగే ఇక్కడ మనకి మెయిన్గా శ్రీచక్రం అయితే ఉందన్నమాట. శ్రీచక్రంలోనే అమ్మవారు అయితే ఉంటారు మోస్ట్లీ. స్నేహ నతో శివ ప్రేమ నోయం దయావాన కరుణాకర నవా ప్రార్థయతం శివం తవ సుఖాయ. మెయిన్ స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి బటుక్ భైరవ స్వామివారు అంట. దర్శనం చేసుకోండి. కరుణాకర నవా ప్రార్థయతం శివం తవ సుఖాయ శివతు సంపూర్ణ పరిపూర్ణతా హి శివ. ఈ పైన ఏవైతే కనిపిస్తున్నాయో మీకు, ఈ పైన ఇలాగా ఇవంతా సప్తమాత్రికలు అని అంటున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి జటా భైరవ అంట. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది బటుక్ భైరవుడు పక్కన మనకి జటా భైరవుడు అయితే ఉన్నారు. ఈయనను కూడా దర్శనం అయితే చేసుకోండి. నిత్యం శిలాగాఢ హృదయే గర్వయుక్తాసం ఆగతో నేన తదా. ఇక్కడున్న స్వామివారి బటుక్ భైరవుడు అలాగే మనకి ఇక్కడున్న స్వామివారు జటా భైరవుడు. సో ఇద్దరు స్వామివారిని అయితే నా దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా మంచిగా అయితే నా దర్శనం అయితే అయ్యింది. అక్కడ అమ్మవారి శక్తిపీఠం, అలాగే ఇక్కడ కయల భైరవుడు, ఇద్దరిని దర్శనం అయితే నాది అయిపోయిందనమాట. ఎప్పుడైతే మనం ఒక యునిక్ శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఈ యునిక్ శివలింగం కరెక్ట్ మనం మెయిన్ గేట్ ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటుందన్నమాట ఈ శివలింగం అనేది. ఫస్ట్ ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేసినాం. ఇప్పుడు ఒక శివలింగం మీకు చూపించబోతున్నాను. ఈ శివలింగం ఏంటో తెలుసా? ఈ పానవట్టం ఉంది కదా, ఇది శివలింగం. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ శివలింగం ఉందని. సో ఈ శివలింగాన్ని ఇట్లా పైకి తీయొచ్చు. ఇదిగోండి, హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. శివలింగాన్ని బయటికి తీయొచ్చు అనమాట. వాగర్ధ వివసం పృక్తో వాగర్ధ ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఇది చూసారా మీరు? చూస్తున్నట్టయితే ఇక్కడ శివుడు శివలింగం. ఇదేంటంటే ఇక్కడ మనకు ఉన్నది ఇదంతా పానవట్టం అన్నమాట. ఈ పానవట్టంలో మనకి శివలింగం ఉంది. నార్మల్గా శివలింగం ఎలా ఉంటుంది? నార్మల్గా ఇలా పెట్టేస్తారు కదా, అతికి ఉంటుంది నార్మల్గా పానవట్టానికి శివలింగం. కానీ ఇక్కడ ఈ పానవట్టం లోపల మనకి ఈ శివలింగాన్ని ఇలా పెట్టినారనమాట. దాన్ని ఇలా పైకి అయితే లేపొచ్చు. హర్ హర్ మహాదేవ్, 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 హర్ హర్ మహాదేవ్. చూసారా? ఇదే ఇక్కడున్న మహత్యం. ఇదే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి డిఫరెంట్ శివలింగంని నేను ఇప్పుడు దర్శిస్తానని అనుకోలేదు. హర్ హర్ మహాదేవ్. కానీ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉందన్నమాట. మనకి వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంది. 2 హ్యాండ్స్తో లేపాల్సిందే. ఒక హ్యాండ్తో ఎవ్వరు లేపలేము. నాకైతే చేతులు నొప్పి వచ్చేసాయి దెబ్బకి. చాలా వెయిట్ ఉంది శివయ్య. సో దీంతో మనకి వీడియో అయితే అయిపోయిందనమాట. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది ఒక్కటే చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని 10 మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను మీ నవీన్, సైనింగ్ ఆఫ్. జై శివశక్తి.